నంద్యాలలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. అంతర్జాతీయ డ్రగ్ డీలర్ సదాకత్ అలీ ఖాన్తో సంబంధాలు ఉన్నాయని రిటైర్డ్ ఉద్యోగి వేముల సుబ్రహ్మణ్యం శెట్టి బెదిరించి 30 లక్షలు కాజేశారు. బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి ఎస్బీఐ కాలనీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. 74 ఏళ్ల సుబ్రహ్మణ్యం శెట్టి బెంగళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి శివప్రసాద్ పేరిట సైబర్ నేరగాడు ఫోన్ చేసి ఆధార్ కార్డుపై ఉన్న సిమ్ కార్డు ఉపయోగించి మహిళను వేధిస్తున్నట్లు అసభ్యకరమైన చిత్రాలు వీడియోలు పంపుతున్నామని కేసు నమోదైందని బెదిరించారు. తర్వాత సిబిఐ అధికారి దయాకర్ పేరిట మరో సైబర్ నేరగాడు కాల్ చేసి అంతర్జాతీయ డ్రగ్ డీలర్ సదాకత్ అలీ ఖాన్ తో సంబంధాలు ఉన్నాయని బెదిరించడంతో భయపడ్డాడు సుబ్రహ్మణ్యం శెట్టి. ఎలాంటి కేసులు లేకుండా చేయడానికి 30 లక్షలు ఇవ్వాలని, లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పడంతో వారి బ్యాంక్ ఖాతాలకు 30 లక్షలు జమ చేశాడు. తర్వాత మోసాన్ని గ్రహించి 2 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇట్లాంటివి చేసి బాగా డబ్బులు లాగేసుకుంటున్నారు, అకౌంట్ ఖాళీ అయిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా ఒక 2-3 కేసులు నంద్యాల టౌన్లో రిజిస్టర్ అయినాయి. ఇంకొకటి ఏమంటే ఈ అమ్మాయిల ద్వారా వీడియోలు చేయించడము, వీడియో కాల్స్ చేయించడము. ఆ వీడియో కాల్స్ అమ్మాయిలు వస్తున్నాయి కదా అని వీళ్ళు కొందరు అమ్మాయిలు తెలియకుండా వాళ్ళతో చాటింగ్ చేయడం, లైవ్ చాటింగ్ చేయడము. ఆ చాటింగ్ చేసే సందర్భంలో అమ్మాయిలు అశ్లీలంగా ప్రవర్తించి వీళ్ళని ట్రాప్ చేయడము. ఆ వీడియో మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తాము, కుటుంబ సభ్యులకు మళ్ళా పబ్లిక్ చేస్తామని చెప్పేసి బెదిరించి డబ్బులు తీసుకోవడము, లేకుంటే సైబర్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి మీకు డబ్బులు ఇవ్వకుంటే అని చెప్పేసి డబ్బులు లాగడము, ఇట్లాంటి పనులు చేస్తున్నారు. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటివి ఏమైనా జరిగితే మీరు గిబ్బులు ఏమి వాళ్ళకు 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఇట్లాంటిది ఏదైనా మీకు ఇట్లాంటి అనుభవం ఎదురైతే వెంటనే మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, వెంటనే కంప్లైంట్ చేయాలి. లేకుంటే 1930 సైబర్ పోర్టల్కు ఫోన్ చేయాలి, చేసి వెంటనే కంప్లైంట్ చేయాలి. దాని మీద చర్య తీసుకుంటారు. అంతేగాని మీరు వీళ్ళ ట్రాప్లో పడకూడదని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని మీడియా ద్వారా కోరుతున్నాము. ఈ సిబిఐ ఆఫీసర్లు మాట్లాడుతున్నాము, వేరే స్టేషన్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నాము, ఈడీ అధికారులు మాట్లాడుతున్నాము అని ఈ సైబర్ నేరగాళ్ళు ఇట్లా అమాయక ప్రజల్ని కూడా చాలా మందిని దోచుకుంటున్నారు. వారి వల్ల కూడా పడకూడదు. ఇవన్నీ ఈ ట్రాప్స్, వీళ్ళన్నీ మోసగాళ్ళు. ఏదైనా అరెస్ట్ ఉంటే ప్రొసీజర్ వేరే ఉంటుంది, డైరెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అంతేగాని వీడియో కాల్స్ చేసి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, అరెస్ట్కి కాకుండా ఉండాలంటే డబ్బులు కట్టాలి అని ఇట్లాంటి ఉచ్చులో పడకూడదు. మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి కాల్ ఏది వచ్చినా సరే, వీడియో కాల్ వచ్చినా, డైరెక్ట్ మామూలు కాల్ వచ్చినా, వాట్సాప్ కాల్ కూడా చేసి ఇది చేస్తారు. ఎలాంటి కాల్ వచ్చినా కూడా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, లేదంటే నష్టపోతారు, మోసపోతారు. అది విషయం. నంద్యాల ఏమైనా కేసులు ఏమైనా? అవును, ఈ మధ్యకాలం కూడా సుబ్రహ్మణ్యం అని చెప్పేసి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ కూడా ఈ విధంగానే మోసపోయారు. ఆ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ కేసులో కొన్ని క్లూస్ ఉన్నాయి, వర్కౌట్ చేస్తున్నాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.